ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నేటి ధ్యాన వాక్యము 119వ కీర్తన 105వ చరణము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి అమెరికాను సందర్శించడానికి వెళ్ళినటువంటి ఒక సందర్శకుడు చీకటి పడినటువంటి తర్వాత ఇంటికి ఫోన్ చేద్దామని ఒక టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళాడట. టెలిఫోన్ బూత్ యొక్క డోర్ తెరిచి లోపలికి వెళ్ళి లైట్ కొరకు అంతా కూడా వెతుకుతూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా ఆ లైట్కి సంబంధించినటువంటి స్విచ్ అతనికి దొరకలేదు. ఆ చీకట్లోనే ఆ యొక్క ఫోన్ నెంబర్ కొట్టడానికి చాలా కష్టపడుతూ ఉండగా అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆయన ఇబ్బందిని గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడంట, సార్ మీరు డోర్ వేసుకుంటే లైట్ వెలుగుతుందని చెప్పాడట. నిజమే, చీకట్లో మనము ఏ పని కూడా చేయలేం. మనం ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బంది పడతాం. లైట్ లేకుండా డ్రైవ్ చేయాలన్నా, మరి ఏ పని చేయాలన్నప్పటికీ కూడా కష్టంగాను ఇబ్బందిగాను ఉంటుంది. అయితే లైట్ ఉండి కూడా వాటిని ఉపయోగించుకోలేకపోవటం అది మరింత దయనీయమైనటువంటి పరిస్థితి కదా. 119వ కీర్తనలో 105వ చరణములో కీర్తనకారుడు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఆత్మీయ జీవితములలో మన త్రోవలకు వెలుగుగా, మన జీవితములకు కాంతినిచ్చేటటువంటి దీపముగా దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి మాటను ఎంతో అద్భుతముగా దావీదు కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. అది వెలుతురిచ్చేటటువంటి దీపముగా, మన మార్గములకు వెలుగుగా ఉండగలదు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనము చాలా మార్లు మన జీవితాల్లో ఒత్తిడికి గురవుతాం. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కానిటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. భయానికి, చింతకు, ఆందోళన గురవుతాం. కారణం మన జీవితములకు వెలుగుగా ఉన్నటువంటి వాక్యాన్ని ప్రక్కన పెట్టడం, వెలుగుగా ఉన్నటువంటి వాక్యాన్ని మరిచిపోవటమే. అనుదిన జీవితంలో వాక్యాన్ని చదవడం, ధ్యానించటం మనము అలవాటు చేసుకున్నట్లయితే అది మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణను అనుగ్రహిస్తుంది. కాబట్టి లైట్ వేయటం మరిచిపోతే ఎంత ప్రమాదకరమో, ఒక విశ్వాసి దేవుని యొక్క వాక్యం విషయంలో అటువంటి వైఖరిని ప్రదర్శించినప్పుడు అది కూడా అంతే ప్రమాదకరం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన వాక్యపు వెలుగులో మన జీవితములను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని, మా జీవితములకు వెలుగుగా మీరు ఇచ్చినటువంటి వాక్యమును అనుదినము చదివి ధ్యానించి వాటి ద్వారా మేము బలాన్ని పొందుకుని ముందు కొనసాగే కృప దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.